హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో రాముడికి ఎంతో ఇష్టమైన అటుకులతో 2 రకాల కొత్త ప్రసాదాలు తయారు చేయవచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోద్ది. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు అటుకులు తీసుకోండి. అటుకుల్లో నీళ్లు వేసి 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోండి. అటుకుల్లో మట్టి ఉంటుంది కాబట్టి కంపల్సరీ కడుక్కోవాలి. మొత్తం అంతా కూడా బాగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోండి. నీళ్ళు వంపేసిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు, పూర్తిగా వంపాలని ఏం లేదు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నీళ్ళు తీసుకొని దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయండి. అటుకులు నానడానికి మాత్రం ఎక్కువ టైం పట్టదు, చాలా త్వరగా నానిపోతాయి. ఈలోపు మనం పెరుగు తీసుకోవాలి. 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఫ్రెష్ పెరుగు తీసుకోండి, గడ్డ పెరుగు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా గడ్డ పెరుగుని సుమారుగా 1/4 లీటర్ వరకు తీసుకొని ఒక దగ్గర పెట్టేసుకోండి. తర్వాత అటుకులు నానేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. మూత తీసి నానేలేదో ఒకసారి చేత్తో పట్టుకొని చూడండి. ఇక్కడ మనకి నానిపోయాయి కదా. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని దాంతో మెత్తగా చేసుకోండి. ఆల్రెడీ నానే ఉంటాయి కానీ అటుకులు కూడా మెత్తగానే ఉంటాయి కాబట్టి చాలా త్వరగా మెత్తగా అయిపోద్ది. ఇలా మెత్తగా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దీనిలో మనం పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా పెరుగుని, ఆ పెరుగుని దీనిలో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. పండగలప్పుడు కానీ లేదంటే శ్రీరామనవమి అప్పుడు కానీ లేదంటే చాలామంది 7 శనివారాలు చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు అటుకులతో ఇలాగ ప్రసాదంగా చేసి పెట్టండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక కీరా చిన్న ముక్క తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. అల్లం ఒక చిన్న ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి, లేదంటే తురుముకొనైనా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కరివేపాకు ఒక రమ్మ తీసుకొని ముక్కల కింద కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. తర్వాత మిరియాల పొడి 1 స్పూన్ వరకు వేసుకోవాలి. దానిమ్మ గింజలు కొంచెం వేసుకోండి, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. తర్వాత దీనిలో కొంచెం జీడిపప్పు వేసుకోండి, ఉంటే వేసుకోవచ్చు, ఇది కూడా లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పొయ్యి వెలిగించకుండా చేస్తున్నాను కాబట్టి వేయించకుండా పచ్చిదే వేస్తున్నాను. కావాలంటే క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు వేయించి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. దేవుడికి ప్రసాదంగా చేయాలనుకున్నా లేదంటే పిల్లల ఆకలి అన్నప్పుడైనా ఎటువంటి నూనెతో పని లేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. మంది 7 శనివారాలు చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏడుకొండల స్వామికి ఇలాగా అటుకులతో నైవేద్యంగా చేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదే కాకుండా అటుకులతో రెండవ రెసిపీ, అటుకులతో చాలామంది స్వీట్ తయారు చేస్తూ ఉంటారు కానీ ఇలా చేసి ఉండరు, ట్రై చేయండి. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత అది కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పుని ఓ బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత ఒక కొబ్బరి చెక్క తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఈ నెయ్యిలో వేసి వీటిని కూడా దోరగా వేయించేసుకోండి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను నేను ఇక్కడ. ఈ ప్లేస్లో కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో ఇక నెయ్యి ఏమి వేయనవసరం లేదు, అదే నెయ్యి సరిపోద్ది. అటుకులు తీసుకోండి. అటుకులు తీసుకొని 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. పల్చగా ఉన్నవైనా పర్లేదు, లావుగా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ అటుకులన్నింటినీ కూడా ఈ నెయ్యిలో బాగా దోరగా వేయించేసుకోండి. కంపల్సరీ కలర్ మారే వరకు అయితే కంపల్సరీ వేయించుకోండి, లేదంటే మెత్తగా అయిపోద్ది. ఇది ఏగేలోపు వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకొని 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోండి. బెల్లం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక 1 కప్పు అయినా పర్వాలేదు తీసుకోవచ్చు. కావాలంటే ఈ ప్లేస్లో పంచదార అయినా వేసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు వేసుకొని ఈ బెల్లం అంతా కూడా బాగా కరగనివ్వండి. ఇక్కడ మనకి బెల్లం పాకం ఏమి రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. మొత్తం ఎక్కడ మనకి బెల్లం ముక్కలు లేకుండా కరగబెట్టేసుకోండి. దీనిలో 3 యాలక్కాయలని దంచేసి వేసేసుకోండి. యాలక్కాయ పౌడర్ వేసిన వెంటనే ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నీళ్ళను మనం ఆల్రెడీ వేయించుకుంటూ ఉన్నాం కదా అటుకుల్ని, ఆ అటుకుల్లో వేసేసుకోండి. అయితే వడకట్టి వేసుకోండి, మనం యాలక్కాయ వేసుకున్నాం కదా అది పడకుండా ఉంటుంది, ఇంకా డస్ట్ పార్టికల్ ఏమన్నా ఉంటే బెల్లంలో పడకుండా ఉంటాయి. ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు
బాగా కలిపేసుకొని ఆల్రెడీ వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దగ్గరికి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కనుక మాడిపోద్ది. చూసుకుంటూ ఉండండి. మొత్తం అంతా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించినట్లయితే 5 నిమిషాల్లోనే చక్కగా మెత్తగా ఉడికిపోద్ది. చూడండి, మనకి ఇలాగ దగ్గరికి అయిపోవాలి. దగ్గరికి అయ్యే వరకు మాత్రం కంపల్సరీ మనం ఉడికించుకోవాలి. దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం డ్రైగా అవ్వాలి. ఇలా డ్రైగా అయిన తర్వాత దీనిలో మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. ఇక్కడ మనం పాలు కానీ ఏమీ యాడ్ చేయకుండానే ప్రసాదం తయారు చేసుకున్నాం. పిల్లల ఆకలి అన్నప్పుడు సాయంత్రం పూట ఇలాగ డిఫరెంట్గా చేసి చూడండి, లేదంటే పండగలప్పుడు ప్రసాదంగా అయినా చేసి పెట్టచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ రెండు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, టేస్ట్లు కూడా చాలా బాగుంటాయి. లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.